టీమిండియా జట్టులో పించ్ హిట్టర్ రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనా? రోహిత్ బ్యాట్ పట్టడం ఇక కష్టమేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. సిడ్నీ టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో నిరాశపరిచిన రోహిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే 5వ టెస్టు తర్వాత టెస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం. సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 5వ టెస్టుకు రోహిత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తారనే టాక్ నడుస్తోంది. టీమిండియా జట్టులో పించ్ హిట్టర్ రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనా? రోహిత్ బ్యాట్ పట్టడం ఇక కష్టమేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. సిడ్నీ టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక దీనిపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? ఓకే. ఎస్, టీమిండియా 5వ టెస్టుకి అయితే మొత్తానికి రోహిత్ దూరం అవుతాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఒకవేళ రోహిత్ వెళ్ళిపోతే బుమ్రా కెప్టెన్ అవుతాడా అనేది కూడా ఇంకా తెలియాల్సిన అంశం. సో దీనిపై మీరేమంటారు? మనం న్యూస్ అయితే వింటున్నాం, గంభీర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేయడం చూస్తాం. బట్ ఏది క్లియర్ ఇండికేషన్ ఇవ్వలేదు మనకు. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శుభ్మన్ గిల్ వచ్చేస్తాడు అనిపిస్తుంది రోహిత్ శర్మ ప్లేస్ లో. ఐ థింక్ లాస్ట్ ఫ్యూ రికార్డ్స్ చూసినా కూడా రోహిత్ శర్మ అంత బాగాలేవు. లాస్ట్ 3-4 సిరీస్ చూసినా కూడా యావరేజ్ 25 అట్లా ఉంది. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. తను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పెటర్నిటీ లీవ్ తర్వాత వచ్చిన తర్వాత కూడా టీమ్ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్ లేదు. అండ్ ఇప్పుడు చూస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇండియాకి కష్టంగానే కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా రోహిత్ ఫామ్ కొంచెం పేలవమైన క్యాప్టెన్సీ, టీమ్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేకపోవడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ సన్నగిల్లిపోవడం, ఇవన్నీ చూస్తే రోహిత్ శర్మ కి కర్టన్స్ డౌన్ అనే లాగానే అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ఆల్ ద న్యూస్ ఏజెన్సీస్. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు.